వెల్కమ్ టు ఏకే న్యూస్. నేను మీ కిషోర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ నడవడి మొదలైంది. తొలి విడత జాబితా కింద ఈరోజు జనసేన, టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ అభ్యర్థుల్లో కొంత శాతం మాత్రమే 99 సీట్లు మాత్రమే ఈరోజు కేటాయించడం జరిగింది. అలాగే అందులో 24 సీట్లు జనసేనకి, మిగిలిన సీట్లు టీడీపీకి కేటాయించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తుంటే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా సరిపల్ల రాజేష్, అదే మహాసేన రాజేష్ అని అందరికీ తెలిసిన వ్యక్తి, అతన్ని ఈ పి గన్నవరం నియోజకవర్గం నియమించడంతో కొంత టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాల కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకంటే ఇతను మాకు అవసరం లేదు, మాకు లోకల్ అభ్యర్థి కావాలంటూ కూడా టీడీపీ నేతల గ్రూప్ సమావేశాలు ఆల్రెడీ ఇప్పటికే సమావేశాలు నిర్వహించినట్టు కూడా మా సంస్థకు తెలిసింది. అయితే ఇది టికెట్ విషయంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా, లేదా సరిపల్లి రాజేష్ని కొనసాగిస్తుందా టీడీపీ అనేది కూడా తెలియని పరిస్థితుల్లో టీడీపీ కార్యకర్తలు కూడా ఆందోళన ఉన్నారు. ఎందుకంటే మాకు లోకల్ వ్యక్తులు కావాలి, లోకల్ అభ్యర్థిని ఎవరు నియమించినా పర్లేదు, మేము టీడీపీని గెలిపించుకుంటాం, ఈ అభ్యర్థి మార్చాలంటూ కూడా సమావేశాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇందాక మన ఏకేఎన్ ప్రతినిధి కూడా ఒక కాల్ చేసి మండల ప్రెసిడెంట్, టీడీపీ పి గన్నవరం మండల ప్రెసిడెంట్ కూడా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అతను ఒకటే చెప్తున్నారు ఫోన్ లైన్లో, ఏమని చెప్తున్నారంటే లోకల్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా మాకు ప్రాబ్లం లేదు, బయట వ్యక్తిని తీసుకొచ్చి మాకు గన్నవరంగా సీట్ అవసరం లేదని తన రాజీనామాను కూడా ప్రకటించారు. అది రాజీనామా కారణం అనేట్టుగా నాకు అభ్యర్థి నచ్చలేదు, అభ్యర్థిని మార్చాలి, లోకల్గా ఎవరి అభ్యర్థిని పెట్టినా నాకు అభ్యంతరం లేదు, బయట వ్యక్తులు మాకు పీకనవద్దు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రాజీనామాల పరంపర కొనసాగుతుందా, ఇది అధిష్టానానికి ఏ విధంగా తీసుకెళ్తారనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు తొలి జాబితాని జనసేన అలాగే టీడీపీ కూడా ఆ అభ్యర్థులను ప్రకటించారు. ఆ విషయంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే పి గన్నవరం నియోజకవర్గం చాలా చరిత్రపూర్వకంగా చూసుకుంటే ఒక సెంటిమెంట్, ఇక్కడ గన్నవరం సీటు ఎవరైతే గెలుస్తారో ఆ అభ్యర్థి, ఇక్కడ గెలిచిన అభ్యర్థి అక్కడ సీఎం అవుతాడు. అంటే ఎట్లా అంటే గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు నగ్గుతారో రాష్ట్రంలో కూడా అదే పార్టీ రూలింగ్లోకి వస్తుందని కూడా ఒక చరిత్రనే చెప్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి గెలిచినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే మొన్న ఎలక్షన్లో కొండేటి చిట్టుబాబు వైసీపీ నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఒక చరిత్ర నేపథ్యంలో చూసుకుంటే గన్నవరం సీటు ఏ పార్టీ అయితే గెలుస్తుందో అక్కడ అధికారంలో కూడా అదే సీటు వస్తుందని కూడా ఒక ఊహాగానంలో చరిత్ర కూడా చెప్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బలమైన అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ ప్రస్తుత ఉమ్మడి తూర్పుగోదావరి ప్రజాప్రతినిధి చైర్మన్ గారు ఆల్రెడీ వైసీపీ సీట్ కేటాయించింది. విప్పర్తి వేణుగోపాల్ పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా అతన్ని ఎన్నుకోవాలంటే ధీటైన వ్యక్తి, సరైన వ్యక్తిని ఎవరిస్తారా? జనసేన ఆల్రెడీ జనసేన గిడ్డి సత్యనారాయణ కూడా ప్రజల్లో తనకే ప్రచారం అంటూ కూడా మొన్న వరకు ప్రచారం జరిగింది. అతను ఆల్రెడీ తన ఉన్న పదవికి కూడా రాజీనామా చేసి ఈరోజు జనసేన పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. మొన్న కూడా అతనికి గన్నవరం ఇన్ఛార్జిగా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారు. అది ఏదైనప్పటికీ కూడా జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుల భాగంగా, అలాగే బీజేపీ కూడా పొత్తుల భాగంగా మాజీ ఎమ్మెల్యే ఐఏజీ వేమకు కూడా సీటు ప్రకటిస్తారని ఊహాగానాలు పలు వ్యక్తం అవుతున్నాయి. అదే ఈ నేపథ్యంలో ఈరోజు సరిపల్ల రాజేష్ నియమించడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అతను వ్యక్తి లోకల్ వ్యక్తి కాదు, లోకల్ వ్యక్తి కాకుండా ఎలా ఇస్తారంటూ కూడా ఒక అసంతృప్తి జ్వాల అయితే పి గన్నవరంలో ఇప్పటికే మొదలైంది. అయితే ఏదేమైనటికీ సీటు ఇదే ప్రకటిస్తారా, లేదా ఈ అసంతృప్తి వల్ల రాజీనామాల వల్ల ఏమైనా సీటు మార్చే ప్రయత్నం చేస్తారనేది కూడా వేచి చూడాలని. ఎందుకంటే చరిత్ర చెప్తుంది ఇక్కడ ఏ పార్టీ నగ్గుతుందో అక్కడ రూలింగ్లో కూడా సీఎం అయ్యే పార్టీ కూడా అదే అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ బలమైన నాయకుడిగా విప్పర్తి వేణుగోపాలరావు జడ్పీ చైర్మన్ ఉన్నారు. అతనికి బలమైన వ్యక్తిగా టీడీపీ ఒక వేరే వ్యక్తికి ప్రేమించాలి తప్ప, ఎందుకంటే జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు గారు ఒక బలమైన నాయకుడు, ఆయన ఎన్నుకోవాలంటే సరైన వ్యక్తిని కావాలని చెప్పి ఇప్పటి వరకు కూడా టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ పలు వ్యూహకర్తలు సృష్టించారు. అది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఈ ప్రకటించిన సీట్లో సరిపల్ల రాజేష్కి టీడీపీకి ప్రకటించడంతో ఇటు జనసేన, బీజేపీలో కూడా అయోమయ పరిస్థితులు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ జనసేన అభ్యర్థి కూడా గిడ్డి సత్యనారాయణ గారు అప్పుడే 2-3 నెలల నుంచి జనాల్లో విపరీతంగా తనకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పాటు చేసి ఉంటున్నారు. అటువంటి వ్యక్తికి కూడా కాదని చెప్పి ఈరోజు టీడీపీ కేటాయించడంపై జనసేన కార్యకర్తల్లో కూడా ఒక ఆందోళన, ఆశావాహం వ్యక్తం అవుతోంది.